లోపలికి ఎవడొస్తాడని. ప్రభాస్ నటించిన సలార్ చిత్రం ఎన్నో వాయిదాల తర్వాత, అది కూడా ఎటువంటి హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలై భారీ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సమయంలో ప్రభాస్ అభిమానులు చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇంకా సలార్ ఇచ్చిన కిక్ నుంచి తేరుకోకముందే కల్కి సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేసి వారి ఆనందాన్ని రెట్టింపు చేశాడు. అది కాకుండా రీసెంట్గా రాజా సాబ్ పోస్టర్తో మరొక సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంకా ప్రభాస్ అభిమానులు డార్లింగ్ చిత్రాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపించే టాక్ చూస్తుంటే మాత్రం కల్కి సినిమా విడుదల కాస్త ఆలస్యం అవుతుందేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం ప్రభాస్కి గతంలో అయిన గాయమే అని తెలుస్తోంది. సినిమాల్లో డార్లింగ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరో చిత్రాలు విడుదల తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉన్నా సరే ప్రభాస్ మాత్రం తన క్యారెక్టర్కు 100% న్యాయం చేస్తాడని ఎవరైనా ఒప్పుకోవాల్సింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా చూస్తే ప్రభాస్ 2 పాత్రలలో వేరియేషన్స్ కోసం ఎంత కష్టపడ్డాడో కనిపిస్తోంది. వెండి తెరపైన ఎంతో అద్భుతంగా పేరుకు తగినట్లు బాహుబలిలా కనిపించిన ప్రభాస్ తెర వెనుక దానికోసం ఎంత కష్టపడ్డాడు. గంటల తరబడి జిమ్లో వ్యాయామాలు చేసేవాడు. అయితే ఆ ప్రక్రియలో ప్రభాస్కి మోకాలి నొప్పి సమస్య మొదలైందట. చాలా కాలంగా ఈ నొప్పి డార్లింగ్ను వేధించడంతో వైద్యుల సలహా మేరకు గత ఏడాది విదేశాల్లో సర్జరీ చేయించుకున్నాడు. 1 నెల రోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకొని సలార్ విడుదలకు ముందే ఇండియాకు వచ్చాడు. అందువలనే ప్రభాస్ సలార్కు సంబంధించిన ఏ ప్రమోషన్స్లోనూ కనిపించలేదనే టాక్ కూడా వినిపించింది. అయితే ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 AD రాజాసాబ్ సినిమాల షూటింగ్స్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ మోకాలి గాయం తిరగబెట్టిందని సమాచారం. దీంతో మరోసారి సర్జరీ తప్పదంటూ దానికోసం ప్రభాస్ విదేశాలకు వెళ్తున్నాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇప్పటికే కల్కి చిత్రం సంక్రాంతి కానుకగా రావాల్సి ఉంది. కానీ దానిని సమ్మర్లో విడుదల చేసేందుకు వాయిదా వేశారు మేకర్స్. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాలు కనుక నిజమైతే మే 9న విడుదల కావాల్సిన కల్కి మరోసారి వాయిదా పడే అవకాశాలున్నాయని అంతా భావిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.